ఎన్ఎంసి విచ్ గివ్స్ టు ఆల్ మెడికల్ కాలేజెస్, ఆ కరిక్యులమే వీళ్ళు అక్కడ ఫాలో అవ్వాలి. ఆ రూల్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దెమ్ దట్ దే సెడ్ ఫస్ట్ ఇయర్ ఏం చదవాలి, సెకండ్ ఇయర్ ఏం చదవాలి, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, వాట్ ఆర్ ది సబ్జెక్ట్స్ దే షుడ్ ఫాలో యాజ్ పర్ ది ఎన్ఎంసి నామ్స్. అవన్నీ వీఆర్ ఇంటిగ్రేటింగ్. కోర్సు, కరిక్యులం, డిజైన్ అన్ని జిఎస్ఎల్ఏ వీళ్ళకి ఇస్తూ ఫాలోయింగ్ దట్ కోర్స్, కరిక్యులం, ఎవ్రీథింగ్ ఏదైతే జిఎస్ఎల్ ఇచ్చిందో వాళ్ళే ఫాలో అవుతారు. సో అలా మనం ఎన్ఎంసి రూల్స్ ప్రకారం మనం మన స్టూడెంట్స్ ని అక్కడ చదువుతున్న వాళ్ళకి ఇదే కోర్సు వాళ్ళ సబ్జెక్టులు చూపించండి అని ఎప్పుడు ఎవరన్నా ఇన్స్పెక్షన్కి వెళ్ళినా ఏమేమి టాపిక్స్ చెప్తున్నారమ్మా, ఎలా చెప్తున్నారన్నా ఇవే ఉంటాయి. సేమ్ అలానే చేస్తున్నాం సో దట్ వాళ్ళు వేరు చదువుకొని ఇక్కడికి వచ్చి వేరు లేకుండా. ఇది చేయడానికి యాక్చువల్ గా ద మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ ఆర్ బాగా అర్హత పొందిన వాళ్ళు ఎవరు అంటే ఒక ఎన్ఎంసి ద్వారా అప్రూవ్ అయిన, ఎన్ఎంసి ద్వారా అక్రిడేట్ అయిన ఒక ఇండియన్ మెడికల్ యూనివర్సిటీ అయితేనే అలా చేయగలరు. సో జిఎస్ఎల్ ఈజ్ అన్ ఎన్ఎంసి అప్రూవ్డ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. సో వారికి ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ. సో దే ఆర్ ద మోస్ట్ నెక్స్ట్ మీరు అనేది నీట్ గా ఎఫ్ఎంజీ గా రెండు రకాలు. ఎఫ్ఎంజీ అంటే వాళ్ళ కోసం మేము ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాం సార్. ఇది సాఫ్ట్వేర్ లాగా వాళ్ళకి ఆన్లైన్ లో క్లాసులు పెట్టి, ఎగ్జామ్స్ పెట్టి, ఇక్కడ మనకు కోచింగ్స్ ఉంటాయి కదా, అలా కోచింగ్ లాగా జిఎస్ఎల్ ఫ్యాకల్టీ వాళ్ళకి మొత్తం ఎఫ్ఎంజీ ట్రైనింగ్ త్రూ ఏ సాఫ్ట్వేర్ వెరీ ఫ్యూన్ దాన్ని కూడా లాంచ్ చేయబోతున్నాము. ఆ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు ఒక యాప్ కూడా వాళ్ళ మొబైల్స్ లోకి వస్తుంది. ఆ మొబైల్స్ లో దే కెన్ ఏ సబ్జెక్టు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పోయినసారి ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ కి ఎంత తేడా వచ్చింది, వాళ్ళన్నీ చూసుకోవచ్చు. చూసుకొని వాళ్ళకి లెక్చర్ క్లాసెస్ ఉంటాయి, అన్ని ఉంటాయి, ఆన్లైన్ లో జరుగుతాయి. సో అలా వాళ్ళని ఎప్పుడు కాంటాక్ట్ టచ్ లో ఉంచుకొని ఏదో ఒక నెల 2 నెలలు చూసి పంపించేసామని కాకుండా రెగ్యులర్ క్లాసెస్ జరుగుతా ఉంటాయి. చూసుకుంటే దగ్గర 20 to 25 లోపలనే అయ్యేటట్టు ఉంటుంది. స్కాలర్షిప్స్ కూడా ఖచ్చితంగా ఆన్ మెరిట్ బేసిస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బోత్ జిఎస్ఎల్ సైడ్ నుంచి, కిమియో సైడ్ నుంచి. దీని గురించి కిమియో యూనివర్సిటీ యొక్క రెక్టర్ కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Okay, Mr. Thank you for question. All time we present to our information a little bit. I lose the information. Every year, our university taking opportunity for our students, starting with first course, as a scholarship program providing for our committee. It's depending on the portions of the tuition fee. It's 25%, 50%, 75%, and charge was free for the tuition free. What we criteria of the getting a scholarship? నమస్తే అండి, నా పేరు డాక్టర్ గోవింద్ రాజ్ కుమార్, సిఇఓ జిఎస్ఎల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజ్, ఇంటర్నేషనల్ అకాడమిక్ అఫేర్స్. ఈరోజు ఈ యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ ప్రెస్కి, మీడియాకి ఒక ఉద్దేశం ఏంటంటే, కిమియో యూనివర్సిటీ అని ఉజ్బెకిస్తాన్లో ఒక లార్జెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీతో మనం కొలాబరేట్ అయ్యడం, నియో, జిఎస్ఎల్ అండ్ కిమియో ద్వారా ఒక న్యూ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రాము ఎన్ఎంసి నామ్స్ ప్రకారం మెడికల్ ఎంబీబీఎస్ ఈక్వలెంట్గా ఒక కోర్సు, ఎంబీబీఎస్ కోర్సు ఈ కిమియో యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తున్నాం. 2021 తర్వాత ఎన్ఎంసి ఎన్నో రూల్స్, రెగ్యులేషన్స్ మార్చింది. దాని ప్రకారం ఏంటంటే కోర్స్ కూడా 5.5 సంవత్సరాలు ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ఏం కరికులం ఫాలో అవుతున్నామో అదే కరికులం వేరే దేశాల్లో కూడా ఫాలో అవ్వాలి. ఇంటర్న్షిప్ ఉండాలి, రొటేటరీ ఇంటర్న్షిప్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉంటే గనక వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎంజీ రాయడానికి ఎలిజిబుల్ కాదు. సో ఈ ఉద్దేశాన్ని పెట్టుకొని ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎఫ్ఎంజీ అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టు ఎన్ఎంసి నామ్స్ ప్రకారం చేస్తాం. సో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అనమాట. సో ఎఫ్ఎంజీ కూడా ట్రైనింగ్ కోసం ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా ట్రైనింగ్ అయ్యి ఇస్తున్నాం. దీనికి కిమియో యూనివర్సిటీ నుంచి వాళ్ళ రెక్టరు ప్లస్ వాళ్ళ ఇంటర్నేషనల్ అకాడమిక్ అఫేర్స్ వాళ్ళు వచ్చారు. సో పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ యూనివర్సిటీలో పడితే ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు మొదట వాళ్ళని అడగండి, ఇది ఎన్ఎంసి నామ్స్ ప్రకారం ఉందా, కోర్స్ అదే ఉందా, ఇంటర్న్షిప్ ఉందా,
ఎఫ్ఎంజీ ప్లస్ వాళ్ళు నీట్ క్వాలిఫై అయితేనే ఇప్పుడు ఫారెన్లో చదవచ్చు. నీట్ క్వాలిఫై కాకుండా ఏ కన్సల్టెన్సీ వాళ్ళైనా మీ పిల్లల్ని జాయిన్ చేసేస్తాం ఏది అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, కానీ తిరిగి ఇండియాకి రావడానికి లేదు. వాళ్ళు అక్కడే ఆ దేశాల్లోనే ఎక్కడైనా చేసుకోవాలి, కానీ ఇండియాకి వచ్చి డాక్టర్గా ఉండడానికి లేదు. సో నీట్ క్వాలిఫై అవ్వటం అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ 2021 తర్వాత. ఒక 20 lakhs ఏమో ఫీజు అవుతుంది, ఒక 10 lakhs ఏమో మిగతా అకామిడేషన్ స్టే అంత అవుతుంది. సో 30 లక్షల లోపల 30 వాళ్ళ ఫ్లైట్ ఛార్జీలు అన్నీ వేసుకున్నా కానీ 35 లోపలే వాళ్ళది మొత్తం అయిపోయి ఇండియాకి తిరిగి వచ్చేస్తారు డాక్టర్స్ కింద. అది ఇన్స్టాల్మెంట్, అంటే ఒకేసారి కట్టడం కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇయర్లీ పేమెంట్లు ఈజీగా ఉంటాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కట్టుకుంటే వెళ్ళటం వల్ల సో దేవులకి అన్ని రకాలుగా ఎకనామికల్గా కరెక్ట్గా ఉంటుంది, అకాడమిక్గా బాగుంటుంది, ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, తిరిగి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ అ యూనిక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం చేస్తున్నాం. International university try to implementing all the international standards of the education as well as FMG standards in our Uzbekistan. In this way, we on time keeping the all requirements of the FMG, and we collaborate with the GCL University for providing for all of the students from the India, from the whole the country, and we try to implementing big achievements, high quality education in Uzbekistan, all the and the another for example quality of the living in Uzbekistan for providing for our university and students from the India. For example, if you come to our university in our country, we try to and implementing all the requirements. First of all, the education system according to the FMG requirements, and in this way, this university GCL help to us. We hope and we try to collaborating and developing these partners in the future. Thank you.